హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల వాళ్ళకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 15 విందాం. గదిలోకి ఫుడ్ తీసుకుని రావడంతో అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ మూవీ చూస్తూ డిన్నర్ ఫినిష్ చేసేశారు తండ్రి కూతుర్లు. మూవీ చూస్తూ అలా అక్కడే ఆ గదిలోనే పడుకుండిపోయాడు శౌర్య. పింకీ కూడా మూవీ చూస్తూ తండ్రి ఒడిలో పడుకుండిపోయింది. ఇటు పింకీ ఫోన్కి నిద్రలేచిన మధుకు ఆకలి వేయడంతో గదిలో నుండి వంటగది వైపు వెళ్ళింది. అప్పుడే చారు పప్పుచారుకు తిరగమాత వేస్తుంటే ఆ వాసనకే నూరూరిపోయింది మధుకి. అందుకే త్వరగా డిన్నర్ చేసి వీకెండ్ అవ్వడంతో చారుతో కలిసి మూవీ చూస్తూ అలా హాల్లోనే పడుకుడిపోయింది. సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ తన్నిరా నరాజారా ఇటురా నరాజారా ఇటురా చెట్టు లెక్కమన్ననా పుట్ట లెక్కమన్ననా నవ్వాడమన్నానురా నరాజారా ఇటురా నరాజారా ఇటురా అనే రింగ్ టోన్తో ఫోన్ మోగుతుంటే ఆదివారం రోజు కూడా ఏంటే ఈ గోల, ఆ ఫోన్ కట్ చేయి అని అరిచింది చారు నిద్రమత్తులో. అని దుప్పట్ల నుండి చేతిని బయటకు పెట్టి కాల్ కట్ చేసింది మధు. అయినా కూడా మళ్ళీ ఫోన్ మోగడంతో ఎత్తిచావు అని కసిరింది చారు. ఎత్తుతున్నా ఉండు అంటూ అతి కష్టం మీద కాల్ అటెంప్ట్ చేసి ఆవలిస్తూ హలో అంది మధు. ఫోన్ చేస్తే అటెంప్ట్ చేయకుండా కాల్ కట్ చేస్తున్నావేంటి, బాస్ అంటే భయం లేదా అని గట్టిగా అరిచాడు శౌర్య. శౌర్య అరుపుకు లిక్కిపడి లేచి కూర్చున్న మధు లేదు సార్ అంది. వాట్, భయం లేదా అని అడిగాడు శౌర్య. అబ్బే నేను అన్నది ఆలేదని కాదు సార్, నెంబర్ చూడలేదంటున్నాను అంది కళ్ళు నింపుకుంటూ. సారనే పిలుపు మధు నోటి నుండి విన్న చారు ఒక్కసారిగా ముఖం మీద ఉన్న దుప్పటిని తీసి లేచి కూర్చుని మధు వైపు చూస్తోంది ఆసక్తిగా. సరే నువ్వు త్వరగా మా ఇంటికి రా అని ఆర్డర్ వేశాడు శౌర్య. ఏ ఇంటికి సార్ అని అడిగింది ఇంకా నిద్రమత్తులోనే ఉన్న మధు. నాకు అన్నిళ్ళు లేవు, ఉన్నది ఒకటే, డ్రైవర్ని పంపిస్తాను రా అన్నాడు శౌర్య. డ్రైవర్తో ఎలా రావాలి సార్ అని అడిగింది బుర్రగొక్కుంటూ మధు. ఆ మాటకి హుసే మెంటల్, దాని అర్థం కార్ను పంపిస్తానంటున్నాడే అని చారు పక్క నుండి చెప్తోంటే సరే సార్ వస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది మధు. కాల్ కట్ అవ్వగానే అమ్మయ్య ఊపిరి గట్టిగా తీసి వదిలి ఇప్పుడు అతనెందుకు ఫోన్ చేశాడు, అయినా తను రమ్మని చెప్పగానే వస్తాను నేనెందుకు చెప్పాను, ఈరోజు ఆదివారం కూడా గురుడు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడా అని అనుకుంటున్న మధు వైపు చూస్తూ ఏమో నీ బాస్కి నీపై మనసైందేమో, ఏ ముద్దో పెట్టడానికి పిలిచినట్టున్నాడు, వెళ్ళరాదు అని కొంటెగా చూస్తోంది చారు. ఆ మాటకి చారు వైపు కోపంగా చూస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే దెబ్బలు పడతాయి, జాగ్రత్త అంది చేతిని చూపుతూ మధు. పొలమో ఈళ్ళు ముద్దులు పెట్టుకోవచ్చంట, హక్కులు ఇచ్చుకోవచ్చంట, కానీ నేను నా నోటితో ఆ మాటలు అనకూడదంట, ఇదెక్కడి డొరం బాబు అంది పలయాసలా మాట్లాడుతూ చారు. చారు మాటలకి ముఖంలో భావాలకి మధు పెద్దగా నవ్వేసింది. దాంతో చారు కూడా పెద్దగా నవ్వుతూ మధు నవ్వుకు శృతి కలిపింది. నవ్వుతున్నది కాస్త వాచ్ వైపు చూసి అమ్మో టైం అయిపోతోంది, డ్రైవర్ వచ్చేలోపు రెడీ అవ్వాలంటూ వాష్రూమ్ వైపు పరుగులు తీసింది మధు. ఒసే మధు, బ్రష్ చేసుకోవడం మర్చిపోమాక, మళ్ళీ మూతు పెట్టినప్పుడు ఇబ్బంది అవుతుంది అని హాల్లో నుండి చారు అరిచేసరికి నేను బయటకు వచ్చానో నా చేతుల్లో పులుసు అయిపోతావు చారు అని వాష్రూమ్ నుంచి గట్టిగా అరిచింది మధు. మధు అరుపుకి నేను పులుసు అవుతానో లేక నువ్వు మీ గురుడి చేతిలో పులిహార అవుతావో అది చూద్దాం అంది చారు. దీనికి బాగా ఎక్కువైంది, దీనికి ఇలా కాదనుకుంది మనసులో మధు. చెప్పినట్టుగానే డ్రైవర్ని పంపాడు శౌర్య. డ్రైవర్ ఫ్లాట్ ముందుకు వచ్చాక కాల్ చేయడంతో వస్తున్నా అని చెప్పి చారుకు బై చెప్పి బయటకు వెళ్తూ వెనక్కి తిరిగి కింద నుండి పైకి చూపిస్తూ ఓకేనా అని అడిగింది చారును. నీకేంటే నా బంగారానివి నువ్వు అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది చారు. థ్యాంక్ యూ డార్లింగ్ అని రిప్లైగా ఫ్లయింగ్ కిస్ ఇచ్చి మధు కిందకి నడిచింది.
మధు రావడం చూసిన కార్ డ్రైవర్ మధు కోసం డోర్ తీసించాడు. మధు కారు లోపలికి ఎక్కి కూర్చుని పక్క సీట్లో కూర్చున్న శౌర్యను చూసి ఉలిక్కిపడి, మీరేంటి కారులో అని అడిగింది తత్తరపాటుగా. ఏ, నా కారులో నేను ఉండకూడదా అని అడిగాడు యాటిట్యూడ్గా లుక్కిస్తూ శౌర్య. అది కాదు నా ఉద్దేశం, మీరు వస్తున్నాను చెప్పనే లేదు అంది చిన్నగా మధు. అన్నీ నీకు చెప్పి చేయాలా? అయినా బాసు నేనా లేక నువ్వా అని అడిగాడు యాటిట్యూడ్ లెక్కిస్తూ. లేదు, చెప్పాల్సిన అవసరమే లేదు. అయినా ఇక్కడ బాస్ మీరని చెప్పకపోయినా అందరికి ఇట్టే తెలిసిపోతుందిలేండి. ఎందుకంటే బండిడంత బలుపుంది మీకే కదా అని చిన్నగా అంటూ సీట్లో కూర్చుని డ్రెస్ సర్దుకుంటూ ఉండగా, సర్ప్రైజ్ అని వెనక నుండి గట్టిగా అరిచింది పింకీ. పింకీ అరుపుకు లిక్కిపడిన మధు ఒక్కసారిగా పక్కనే ఉన్న శౌర్యని గట్టిగా హక్ చేసుకుంది. అది చూసిన పింకీ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే శౌర్య ఇబ్బందిగా ఫీల్ అవుతూ మధుని తన నుండి దూరంగా జరిపాడు. శౌర్య నుండి దూరంగా జరిగిన మధు పింకీ వైపు చూసి, ఎవరు తిను అని అడిగింది. ఏమీ తెలియని దానిలో అమాయకంగా ముఖం పెట్టుకుని పింకీ వైపు చూస్తూ. తన డాటర్ పింకీ, నీకు సర్ప్రైజ్ ఇస్తానంటే ఓకే అన్నాను అన్నాడు చిన్నగా శౌర్య. ఆ మాటకి మధు మొదటిసారి పింకీని చూసినట్టుగా నటిస్తూ హాయ్ పింకీ అని పలకరించింది. పింకీ కూడా మధులానే నటిస్తూ హాయ్ అని విష్ చేస్తూ మధు ఒళ్ళోకి చేరిపోయింది. అది చూసిన శౌర్య, పింకీ ఇలా రా, వచ్చిన ఒళ్ళో కూర్చో, ఆంటీకి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పాడు. ఆంటీ అన్న మాటకి మధు నోరెళ్లబెట్టి చూస్తూ, హలో, ఇక్కడ ఆంటీ ఎవరూ లేరు. ఫర్ ఏ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు ఇంకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు తెలుసా అని అడిగింది కళ్ళు తిప్పుతూ. ఆ మాటకి శౌర్య పెద్దగా నవ్వుతూ, ఒక్కసారి కాకుండా ఎన్నిసార్లు అవుతాయేంటి పెళ్ళిళ్ళు అని అడిగాడు. ఎందుకు కావు, మీకవుతోందిగా ఇప్పుడు ఒక పెళ్ళి అంది వెటకారంగా. ఆ మాటకి అంతవరకు నవ్వుతున్న శౌర్యముఖం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. అది గమనించిన మధు గుటకలు మింగుతూ, జోకు జోకు, డోంట్ బి టేక్ సీరియస్ ఓకే అంటూ పింకీ వైపు తిరిగి, సి పింకీ, నా పేరు మధు, సో నువ్వు నన్ను మధు అనే పిలువు ఓకేనా అంది. ఆ మాటకి ఓకే అంటూ మధు మెడ చుట్టూ చేతులు వేసి మధుని హత్తుకుంది పింకీ. చాలా రోజుల తర్వాత పింకీని హక్ చేసుకోవడంతో మధు కూడా పింకీని గట్టిగా హత్తుకుని ఆమె చెవిలో ఐ మిస్ యూ పింకు అంది ముద్దుగా. మధు పింకీని ముద్దుగా పింకు అని పిలుస్తుంటుంది. ఐ మిస్ యూ టూ మధు అంది పింకీ కూడా మధు చెవిలో గుసగుసగా. పింకీ చాలాసేపటి వరకు మధును హక్ చేసుకుని అలానే ఉండిపోయింది. ఇంతలో కారు ఒక పక్కగా ఆగింది. కారు ఆగడంతో, ఏమైంది, మీ విల్ల అప్పుడే వచ్చేసిందా అని అడిగింది మధు ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ. దానికి శౌర్య సమాధానం ఇవ్వకుండా మధు వైపు కోపంగా ఒక లుక్కిచ్చి కిందకి దిగాడు. పింకీ మాత్రం, అయ్యో మధు, మనం వచ్చింది విల్లాక్ కాదు షాపింగ్ మాల్క్ అని చెప్పింది. షాపింగ్ మాల్కా? కానీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు అని అడిగింది మధు. నీకు బట్టలు కొందామని అన్నాడు వెటకారంగా శౌర్య. అతని వెటకారం మాటలకి, మరీ అంత వెటకారం ఏం అక్కర్లేదు, నాకు బట్టలు పుష్కరకాలం వచ్చేలా పుష్కలంగా ఉన్నాయి అంది మూతి తిప్పుతూ. దానికి పింకీ, నీకు కాదు మధు, నాకు డాడీకి బట్టలు కొనడానికి ఇక్కడికి వచ్చావని చెప్పింది. ఇప్పుడు మీకెందుకు బట్టలు అని అడిగిన మధు వైపు కోపంగా చూస్తూ, నువ్వే చెప్పావుగా నాకు పెళ్లి జరగబోతోందని. నువ్వు తెలిసి చెప్పినా తెలియక చెప్పినా జరిగేది అదే, అందుకే మ్యారేజ్ షాపింగ్ చేయడానికి వచ్చాం. చాలా, ఇంకా వివరాలు చెప్పాలా అని అడిగాడు చిరాగ్గా శౌర్య. చాలు పదండి అంటూ పింకీని ఎత్తుకుని షాప్లోకి నడిచింది మధు. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.